ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ వరుస ఓటముల నేపథ్యంలో టోర్నీ నుండి నిష్క్రమించింది. ఇదే సమయంలో ఆ దేశం మాజీలు టీమిండియాపై హాట్ కామెంట్స్ చేయడం విమర్శలకు కారణమైంది. భద్రతా కారణాల రీత్యా టీమిండియా పాక్ వెళ్లేదే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో టీమిండియా ఆడబోయే మ్యాచ్లను దుబాయ్ వేదికగా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే వేదికలో మ్యాచ్లు ఆడుతుండడం టీమిండియాకు కలిసొచ్చిందని ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నాజర్ హుసేన్, మైక్ అదర్టన్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ను సునీల్ గవాస్కర్ తప్పుబట్టారు. ఇంగ్లాండ్ ఓడిపోతే ఇతర జట్లపై నెట్టివేయడం సరికాదన్నారు. ఇంగ్లాండ్ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాలని చురకలు అంటించారు. టాలెంట్ పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్కు భారత్ వెన్నుదన్నుగా నిలుస్తున్న విషయాన్ని గ్రహించాలన్నారు. టెలివిజన్, మీడియా హక్కుల ద్వారా భారీగా డబ్బులు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పరోక్షంగా ఈ డబ్బులతోనే ఇంగ్లాండ్ ప్లేయర్లకు శాలరీలు దక్కుతున్నాయన్న విషయాన్ని సునీల్ గవాస్కర్ వెల్లడించారు.